అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్ర వాస్తు నిపుణులు వేద పండితులు శ్రీనివాసాచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. గురుగారు, సాధారణంగా దేవాలయానికి చుట్టుపక్కల ఉన్న ఇళ్ల మీద ధ్వజస్తంభానికి సంబంధించి నీడ పడుతూ ఉంటుంది. అలా ఆ విధంగా వాళ్ళ ఇళ్ల మీద ధ్వజస్తంభానికి సంబంధించిన నీడ పడవచ్చా అండి? ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. చాలా మంచి ప్రశ్న అమ్మ. ధ్వజస్తంభం యొక్క నీడ ఇంటిపై పడవచ్చా అనేది మీ సందేహం. వాస్తవానికి ధ్వజస్తంభం యొక్క నీడ ఇంటిపై పడకూడదు. శాస్త్రం ఆ విధంగా చెప్పింది. ఒకవేళ ధ్వజస్తంభం యొక్క నీడ ఇంటిపై పడితే కీడు జరుగుతుందని శాస్త్రం. కానీ మన శాస్త్రాలు ఒక కీడు గురించే కాదు, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి ప్రతిదానికి ఒక రెమెడీ ఇచ్చింది. అంటే మనకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం అలాంటి రెమెడీని మనం ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే నిజానికి ధ్వజస్తంభం యొక్క నీడ ఇంటిపై పడితే మనకు కీడు కలుగుతుంది. మరి ఇప్పుడు ఉన్న నగరంలో ప్రతి దేవాలయం కూడా అన్ని ఇళ్ల చుట్టూ మధ్యలోనే ఉంటున్నాయి. మరి అలాంటప్పుడు వాళ్ళందరికీ కీడు జరుగుతుంది కదా. మరి ఎలా అలాంటి వాడికి పరిహారం ఎలా ఉంటుంది అని అంటే, మామూలుగా మనస్మృతి ఏం చెప్పింది అని అంటే, 1,00,000 మంది జనాభా కనుక ఉంటే అక్కడ ఇలాంటి సూత్రాలు ఏమీ వర్తించవు అని చెప్పింది. అంటే మనం నిజానికి పూర్వము ఏ విధంగా ఉండేది, మన ఊర్లు చాలా విశాలంగా దూరంగా ఉండేది. ఒక ఇల్లు మధ్యలో చాలా గ్యాప్ ఉండేది. మరియు ఆ ఇంటి అందరికీ దూరంగా మనకు దేవాలయం ఉండేది. చక్కగా మనం ప్రశాంతంగా అందరూ అక్కడ దేవాలయం దర్శించుకునేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి జనాభా సంఖ్య పెరగడం వలన మనకు అలాంటి విశాలమైన ప్రదేశము మనకి ఇక్కడ కనిపించట్లేదు. కాబట్టి అలాంటప్పుడు ఏంటి, మన చుట్టూ ఇండ్లు ఉన్న మధ్యలోనే మనకు దేవాలయం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటనంటే మనస్మృతి ప్రకారము నగరంలో 1,00,000 జనాభా కనుక దాటితే అలాంటప్పుడు ఇలాంటి సూత్రాలు వర్తించదని చెప్పింది. అందుకోసమే ఇప్పుడు మనము మన నగరంలో కానీ పెద్ద నగరాల్లో తీసుకుంటే, హైదరాబాదు, బెంగళూరు ఇలాంటి పెద్ద నగరాలు కనుక మనం తీసుకుంటే, మనం చూడండి, ఒక దేవాలయాన్ని కనుక తీసుకుంటే తప్పకుండా చుట్టూ మొత్తం ఇళ్ళు ఉంటాయి. ఇళ్ళు ఉన్నప్పుడు మన ధ్వజస్తంభము అంత పొడుగా ఉంటుంది కాబట్టి ఆ ధ్వజస్తంభం యొక్క నీడ తప్పకుండా ఆ చుట్టుపక్కల ఇళ్ళలో ఉన్న వారందరి మీద పడుతుంది. మరి వాళ్ళకి ఎలాంటి నష్టం జరగట్లేదు కదా. ఎందుకు జరగట్లేదు అని అంటే దాని ప్రకారం ఏంటంటే మనస్మృతి ప్రకారము మనకు ఈ ఒక నగరంలో ఇప్పుడు 1,00,000 జనాభా అనేది చాలా చిన్న విషయం. ఒక చిన్న కాలనీలోనే ఉంటుంది 1,00,000 జనాభా. కాబట్టి ఏంటంటే 1,00,000 జనాభా ఏదో విధంగా దాటుతుంది. కాబట్టి అలాంటి 1,00,000 జనాభా దాటుతున్నప్పుడు ఇలాంటి సూత్రాలు వర్తించవు అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి అలాంటప్పుడు అయినప్పటికీ కూడా మనకు ఎంత శాస్త్రం రెమెడీ చెప్పినప్పటికీ కూడా మనము చేయవలసిన కొన్ని పనులు చేసుకుంటే ఇంకా అలాంటి దోషాల నుంచి మొత్తం నివృత్తి చేసుకోవచ్చు. ఏంటనంటే నిత్యము గోవింద నామస్మరణ చేస్తే తప్పకుండా అలాంటి వాటి నుంచి మనము ఉపసంహరణ చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ దేవాలయం చుట్టుపక్కల ఎవరైనా ఇల్లు ఉన్నట్టయితే ఆ ధ్వజస్తంభం యొక్క నీడ ఆ ఇంటిపై పడుతున్నప్పుడు మీరు నిత్యము చేయవలసింది గోవింద నామస్మరణ. ఆ గోవింద నామస్మరణ చేసినట్లయితే తప్పకుండా మీకు ఆ దోషం నుండి నివృత్తి కలుగుతుంది. ఏదైతే ఇప్పుడు దేవాలయం చుట్టుపక్కల ఉందో వాళ్ళ ఇళ్ళ గురించి మనం కనుక్కున్నాం. ధ్వజస్తంభానికి సంబంధించి ఎవరైనా దేవాలయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ధ్వజస్తంభాన్ని తాకి కానీ లేదా మొక్కి కానీ లోపలికి వెళ్ళాలా, లేదా అలా కాకుండా డైరెక్ట్గా వెళ్తూ ఉంటారు కొంతమంది, ఏ విధంగా వెళ్ళాలి అసలు? నిజానికి గుడి లోపలికి వచ్చినప్పుడు ప్రప్రథమంగా మనం చేయవలసిన పని ధ్వజస్తంభాన్ని తాకి మాత్రమే దేవుని దర్శనం చేసుకోవాలి. అందుకోసమే ఇంత క్రితం మీకు చెప్పినట్టుగా ధ్వజస్తంభం యొక్క నీడ ఇంటి మీద పడితే దానికి పరిహారం మనం చెప్పాము. కానీ మనము దేవుడి దర్శనం చేసుకోవటప్పుడు, ఆలయ దర్శనం చేసుకునేటప్పుడు తప్పకుండా ప్రప్రథమంగా మనం ధ్వజస్తంభాన్ని ముట్టుకొని ధ్వజస్తంభాన్ని చూసిన తర్వాతనే, ధ్వజస్తంభానికి మొక్కుకున్న తర్వాతనే, దండం పెట్టుకున్న తర్వాతనే మనము ఆలయ ప్రదక్షిణ చేసిన తర్వాతనే దేవుని దర్శనం చేసుకోవాలి. అందుకోసమే మనము ఒక స్వామికి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ధ్వజస్తంభానికి స్వామికి మధ్యలో ఉండి చేయకూడదు. ధ్వజస్తంభాన్ని కలిపి మీరు ఏదైతే చేస్తారో, ఒక ప్రదక్షిణ కానీ, ఒక సాష్టాంగ నమస్కారం కానీ, ఒక నమస్కారం ఏది చేసినా కానీ ధ్వజస్తంభాన్ని కలుపుకొని చేసినట్లయితే అది పరిపూర్ణమైన ప్రతిఫలం ఇస్తుంది. అందుకోసం ఏమంటున్నానంటే, మీరు
మీరు ఎప్పుడైతే గుడి లోపలికి రాగానే మొట్టమొదటిగా మనము ధ్వజస్తంభాన్ని తాకి నమస్కారం చేసుకొని, ఎందుకంటే అందులోనే మనకు శక్తి ఉంటుంది, అక్కడనే మన శక్తిని మనం కేంద్రీకరిస్తాం కాబట్టి అలాంటి ధ్వజస్తంభాన్ని ఒకసారి ముట్టుకొని దండం పెట్టుకొని ఆ ధ్వజస్తంభాన్ని కలుపుతూ ప్రదక్షిణ చేసి ఆ ధ్వజస్తంభాన్ని కలుపుతూ సాష్టాంగ నమస్కారం చేసుకొని అప్పుడు గుడి లోపలికి వచ్చి దేవుని దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకున్నట్లయితే మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. అంటే ఇప్పుడు ధ్వజస్తంభానికి కానీ స్వామివారికి కానీ మధ్యలో ప్రదక్షిణలు చేయకూడదు. మధ్యలో ప్రదక్షిణ పనికిరాదు. ధ్వజస్తంభానికి స్వామికి మధ్యలో ప్రదక్షిణ పనికిరాదు. ధ్వజస్తంభాన్ని కలుపుకొని మీరు చేసే ఏ పనైనా ధ్వజస్తంభాన్ని కలుపుకొని చేసినట్లయితేనే అది ప్రతిఫలం ఇస్తుంది. మీరు సాష్టాంగ నమస్కారమే కానీ, ఒక నమస్కారమే కానీ, ఒక ప్రదక్షిణే కానీ, ఏదైనా కానీ ధ్వజస్తంభాన్ని కలుపుకోకుండా మీరు చేసింది అది పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వదు అని శాస్త్రం చెప్తుంది. సో చూసారు కదండి, మనం ఎప్పుడైనా ప్రదక్షిణలు చేసినప్పుడు స్వామివారికి కానీ ధ్వజస్తంభానికి కానీ మధ్యలో ప్రదక్షిణలు చేయకూడదని, అదేవిధంగా ఎవరైతే ధ్వజస్తంభం నీడ మా ఇంటి మీద పడుతుందని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంబంధించి పరిహారాలు గురూజీ గారి మాటల్లో విన్నాం కదా. నమస్కారం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ.